ఓకేపా 7 ఆదివారం అంటారు నమస్తే. ఇప్పుడు వీర మహిళకి ఇల్లు కావాలట, నువ్వు కలిసినా ఇప్పుడు వచ్చి కలుస్తారు. ఆమె ఇంటికి వెళ్ళండి. ఊరు మొదట్లో ఉండదు, మొదటి సందే అటు చంద్రచంద్రుడు పక్క. దాంతోపాటు ఆ రోడ్డు గ్రావులు పోసారంటే ఇమీడియట్ గా మెట్ల కూడా పోయింది. దాంతోపాటు ఈమెకి ఇల్లు పాత లిస్టులో పేరు ఉందా లేదా చూడండి వాళ్ళ అత్తగారు, లేకపోతే కొత్త ఇల్లు ఇప్పుడు దీంట్లో నోట్ చేయండి. మళ్ళీ ఎక్స్టెండ్ ఇచ్చారు కదా మనకి, దాంట్లో నోట్ చేయండి. మళ్ళీ ఏ విషయం నీకు ఎవరైతే ఈ నెంబర్ నుంచి చేశారో ఏం జరిగిందో ఆమెకు ఆన్సర్ చేయి. సాయంత్రం లోపు హౌసింగ్ బోర్డు కూడా వెళ్ళి వెరిఫై చేయి. ఈమె దొరికారా? వస్తుందా? మీరంతా తల్లిదండ్రులు పిల్లలు, మీరందరూ 5 సమానమే. నీ పేరేంటి పెద్ద మనిషి? వేరే వెంకట్రావు అంట. ఈయన వచ్చారు. ఈయన ఇష్యూ ఏంటమ్మా? అంటే వినిపించండి. నీ దగ్గరికి వెళ్ళి చల్లమని చెప్తాను. రంగారావు గారిని కూడా పిలువు. రంగారావు నువ్వు ఇద్దరు కూర్చునే మాట్లాడండి, ధర్మమే మాట్లాడండి. నేను కాపించింది నువ్వు రేపు చేస్తే నేను నాలుగు తీసుకొచ్చావు. ఏదో లోన్ పెట్టుకున్నారు ఫోన్లో పెట్టారా మీరు? ఓకే అంటే వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఏంటి? దేని గురించి కారణం? షెడ్ ఇస్తా అన్న. ఏపీఓ ఫోన్ చేసి ఆర్డీస్కి వచ్చాడు. ఒకసారి ఈ సంవత్సరంలో ఏం లేదు. నాకు ఈ గంగూరులో మా కాన్స్టిట్యున్సీ అమ్మాయిని ఒక అమ్మాయిని ఇచ్చాం. వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు.